పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. పొద్దున్న 10 గంటలు అయింది. అప్పుడే మేడ దిగి వచ్చాడు రామనాథం. "ఇంకా టిఫిన్ రెడీ కాలేదు. అవతల మీ అత్తయ్యకి వేళమించిపోతుంది" అన్నాడు. ఇంతలో వాకిట్లోంచి వచ్చింది రాజ్యం. ఆవిడ చేతిలో నవనవలాడుతున్న సొరకాయ. "మీ బాబాయ్ గారికి సొరకాయ ఆవపెట్టిన కూరంటే చచ్చేంత ఇష్టం. పాపం తిరిగి తిరిగి వస్తారాయే. ఇంతకీ రైలు వేళకొస్తుందో రాదో ఫోన్ చేసి కనుక్కో తల్లీ" అంది. సరేనంటూ ఇద్దరికీ ఒకేసారి తలూపింది రమ. తలలో మాత్రం కోటి ఆలోచనలు ముసురుకుంటున్నాయామెకు. ఆనందరావుకి, రమకి ఈ మధ్యనే వివాహం జరిగింది. అబ్బాయి రాజాలా ఉంటాడు. గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్. 1 కాదు 2 కాదు 3 ఆస్తులకు ఏకైక వారసుడు. గొప్పగా చెప్పేవాడు పెళ్ళిళ్ళ పేరయ్య. మన వాళ్ళలో ఒక ఆస్తి ఉండడమే గగనం. అటువంటిది 3 ఆస్తులంటే మాటలా? ఈ సంబంధం తప్పిపోనీకండి అన్నాడు రమ తండ్రి. సంబంధం కుదిరింది. వివాహం జరిగింది. రమ కాపురానికి వచ్చింది. దిట్టంగా కట్టిన 2 అంతస్తుల మేడ. అత్తగారు లేరు. ఆడబిడ్డ పోరు లేదు. కాకపోతే ఇంట్లో మరో 2 పెద్దవాళ్ళున్నారు. ఆనందరావు పినతండ్రి రామనాథం, అత్త రాజ్యలక్ష్మి. ఇద్దరికిద్దరు చాలా మంచివాళ్ళు. వాళ్ళ గోలేమో వాళ్ళదే తప్పించి ఇతరుల విషయాలు పట్టించుకోరు. రమ కాపురానికి వచ్చిన రోజే ఆనందరావు ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళాడు. రమ తండ్రి పల్లెటూరి మోతుబరి రైతు. సామాన్లు, సరుకులతో పాటు కూతురిని కాపురానికి పంపాడు. "అమ్మా, కాఫీ, ఫలహారాలు, భోజనం నాకు మీ అత్తయ్యకి మేడ మీదకే పంపు" అని చెప్పాడు బాబాయ్. "అమ్మాయ్, మీ బాబాయ్ గారు 10 గంటల బండికి వస్తారు. ఉప్మా చేసి ఉంచమ్మా, జీడిపప్పులు మరి కాసిని వెయ్యి" అని చెప్పింది రాజ్యం అత్తయ్య. "అలాగేనండి" అంది రమ బుద్ధిగా. అన్నట్టే ఆయనకి అన్నం మేడ మీదకే పంపింది. ఉప్మా కూడా చేసింది. బాబాయ్ గారు రాలేదు. "మధ్యాహ్నం బండికి వస్తారేమోలే. అల్లం పచ్చడి, వంకాయ కూర చేసి కాస్త చారు పెట్టి ఉంచు" అంది అత్తయ్య. "వంట కాగానే నాకు మీ అత్తయ్యకి కూడా మేడ మీదకే పంపు" అన్నాడు బాబాయ్. అలాగే చేసింది రమ. "బండి అంది ఉండదు. రాత్రి బండికి వచ్చేస్తారు. పిండి రుబ్బి ఉంచితే ఆయన రాగానే ఆవిరి కుడుం వెయ్యొచ్చు" అంది అత్తయ్య. "మాకు మాత్రం పెందరాలే పంపించేయమ్మా. ఆలస్యం అయితే మీ అత్తగారు ఆగలేరు" అన్నాడు బాబాయ్. అలాగే అంది రమ. మర్నాడు తెల్లవారుజామునే బెల్ మోగితే బాబాయ్ గారు వచ్చారేమో అని కంగారుగా తలుపు తీసింది రమ. ఎదురుగా ఆనందరావు. "మీరా? బాబాయ్ గారు వచ్చారేమో అనుకున్నాను" అంది రమ. "ఏం బాబాయ్ గారు?" చిరునవ్వుతో అడిగాడు. "ఇంకెవరు, పిన్నిగారి బాబాయ్ గారే" అంటూ కిందటి రోజు భర్త కోసం ఆవిడ పడిన ఆరాటం వివరించింది. "మరి మా బాబాయ్ గారేమంటున్నారు?" "ఆయన అన్నీ పైకే పంపించమన్నారు." "అవును, నాకు తెలియక అడుగుతాను. అత్తయ్యగారు పేషెంటా? ఒక్కసారి కూడా కిందికి దిగి రాలేదు. పోనీ నన్ను మేడ మీదకు పిలవనూ లేదు" అంది రమ. బరువుగా నిట్టూర్చాడు ఆనందరావు. "రమా, అదో పెద్ద కథ. న్యాయంగా నీకు ముందే చెప్పి ఉండాల్సింది కానీ చెప్పొద్దని, వాళ్ళు మాట్లాడుకుంటామని పెద్దవాళ్ళు నా నోరు కట్టేశారు. ఇక ఇప్పుడు చెప్పక తప్పదు" అంటూ పైకి చూస్తూ ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టాడు. ఆనందరావు తండ్రి రామానుజం. ఆయనకి తమ్ముడు రామనాథం, చెల్లెలు రాజ్యలక్ష్మి. బోలెడంత ఆస్తి ఉంది. రామనాథం నూనుగు మేసాల వయసులో పాత దేవదాసు సినిమా చూసి సావిత్రిని అభిమానించడం ప్రారంభించాడు. ఆ తర్వాత వరుసగా మాయాబజార్, మిస్సమ్మ మొదలైన కళాఖండాలు చూసి పెళ్ళంటూ చేసుకుంటే సావిత్రినే అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఇంట్లో పెద్దవాళ్లకు చెప్తే వాళ్ళు మొహం వాచేలా చేవాట్లు పెట్టారు. ఇక ఇలా కాదని ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి రైలు ఎక్కాడు. మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగి వాళ్ళని వీళ్ళని అడిగి టాక్సీ ఎక్కి టీనగర్ వెళ్ళాడు. టాక్సీ దిగి 4 అడుగులు వేసేసరికి ఒక ఆయన పలకరించాడు. "ఏ ఊరు, ఏ పని మీద వచ్చారు" అని అడిగాడు.
ఊరుగాని ఊళ్ళో తెలుగువాడు కనిపించి ఆదరంగా పలకరించేసరికి రామనాథం ప్రాణం లేచి వచ్చింది. నెమ్మదిగా తనొచ్చిన పని చెప్పాడు. సంభ్రమాశ్చర్యాలతో అతని వంక చూశాడు. ఇదే దైవ నిర్ణయం అంటే నేనెవరో తెలుసా? సాక్షాత్తు సావిత్రికి మేనమావని. అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇక్కడంతా అరవగోల. మన ఆంధ్రా వైపు వెళ్ళి తగిన కుర్రాడిని వెతికే ఆలోచనలో ఇవాళ సాయంత్రం బండికి బయలుదేరదాం అనుకుంటున్నాను. నువ్వెవరు? నీ వివరాలేమిటి? అని అడిగాడు. రామనాథం పరిస్థితి వర్ణనాతీతం. అమాంతం ఆయన కాళ్ళమీద పడిపోయి వద్దని వారించినా హోటల్‌కి తీసుకెళ్ళి పూటుగా టిఫిన్ పెట్టించి అక్కడున్న మర్రి చెట్టు సాక్షిగా తన వివరాలన్నీ చెప్పాడు. భేష్! ఆస్తి అంతస్తు ఉన్న మంచి సంబంధం నాకు నచ్చింది అన్నాడాయన. మరి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా? నేను ఆవిడని చూడనక్కర్లేదనుకోండి. కానీ ఆవిడ నన్ను చూసి సరే అనాలి కదా! అని అడిగాడు రామనాథం. చేసేవాడినే. కానీ అమ్మాయి ఔటుడోర్ షూటింగ్‌కి వెళ్ళింది. అయినా నేను సరే అంటే అది కాదనదు. కాకపోతే ఓ మాట ముందే చెప్పేస్తున్నాను. నువ్వే అమ్మాయిని చూశాక కాదనకూడదు. సావిత్రి రంగు కొంచెం తక్కువే అన్నాడు. ఎంత మాట ఎంత మాట! నలుపు నారాయణుడి స్వరూపం అన్నాడు రామనాథం. అయితే ఖాయం చేసుకుందాం. అమ్మాయి రాగానే దాని వీలు కనుక్కొని ముహూర్తం పెట్టించి మీకు తెలియజేస్తాను. ఈలోగా మీరు మీ పెద్దవాళ్ళని ఒప్పించి సిద్ధంగా ఉండండి. శుభస్య శీఘ్రం. వచ్చే మాసంలోనే వివాహం అన్నాడా మేనమామ. చీకటి పడేదాకా పెళ్లి మాటలే మాట్లాడుకున్నారు. వివాహం నిశ్చయం అయిన సందర్భంలో అబ్బాయి అమ్మాయికి కానుకలివ్వటం ఆనవాయితీ కాబట్టి రామనాథం దగ్గరున్న డబ్బులు, గొలుసు, ఉంగరం కానుకల నిమిత్తం తీసుకున్నాడా మేనమామ. హోటల్‌కి తీసుకెళ్ళి విందు భోజనం పెట్టించి స్టేషన్‌కొచ్చి టికెట్ కొని రైలెక్కించాడు. రామనాథం అడ్రస్ తీసుకొని తన అడ్రస్ ఇచ్చి కాఫీ కోసం రూపాయి జేబులో పెట్టి రైలు కదిలేదాకా ఉండి మరీ వెళ్ళాడు. సంబరంగా ఇంటికి వచ్చి జరిగినదంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాడు రామనాథం. వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు. ఎవడో నిన్ను వెర్రి వెంగళప్పని చేసి టోపీ పెట్టాడు అన్నారు ఎగతాళిగా. ఇప్పుడిలాగే అంటారు. ఓ 10 రోజులాగితే మీకే తెలుస్తుంది అన్నాడు రామనాథం నిబ్బరంగా. 10 రోజులు గడిచాయి. ఎవరికీ ఏమీ తెలియలేదు. మరో వారం ఆగి ఒక కార్డు తీసుకొని మహారాజశ్రీ బాబాయ్ గారికి నమస్కారములు. ఉభయ కుశలోపరి. 15 రోజుల క్రిందట నేను చన్నపట్టణం వచ్చి మిమ్మల్ని కలుసుకున్న సందర్భంలో మీరు నాకున్ను చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రికిన్ని వివాహము జరిపించదననియు ముహూర్తములు నిర్ణయించి తెలియజేసేదననియు తెలిపినారు. అటు పిమ్మట మీ వద్ద నుండి ఎటువంటి సమాచారము రాలేదు. మీరు పనులయందు నిమగ్నులై అశ్రద్ధ చేసినారని భావించుచున్నాను. ఈ ఉత్తరము అందిన వెంటనే ఏ విషయము తెలియజేయగలరు. సౌ సావిత్రిని అడిగినాననియు ఆశీస్సులనియు తెలియజేయగలరు. ఇట్లు మీ విధేయుడు రామనాథం అని రాసి ఆయన చెప్పిన అడ్రస్‌కి పోస్ట్ చేశాడు. 10 రోజులు ఎదురుచూసి మరో ఉత్తరం రాశాడు. అలా ఒకటి కాదు, 2 కాదు, 15 సంవత్సరాల పాటు ఉత్తరాలు రాశాడు. శ్రేయోభిలాషులందరూ నయానా భయానా చెప్పి చూశారు. ఇదంతా మోసం అని, సావిత్రికి పెళ్ళై పిల్లల తల్లి కూడా అయిందని చెప్పారు. అవేవీ వినలేదు రామనాథం. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. సావిత్రే నా భార్య అన్నాడు. ఇక విసిగేసి ఊరుకున్నారు. చివరికి సావిత్రి మరణించిందనే విషాద వార్తను పేపర్లో చూపించారు. హతాశుడయ్యాడు రామనాథం. మైలపట్టి నదీ స్నానం చేశాడు. తిలోదకాలు వదిలాడు. ఏం చేస్తాం, శేషజీవితం కూడా ఆవిడ జ్ఞాపకాలతో గడిపేస్తాను అని తన ఆస్తిని అన్న కొడుకైన ఆనందరావుకి రాసేసి అతని దగ్గరికి చేరాడు. మేడ మీద ఓ గది తన కొరకు కేటాయించుకొని సావిత్రి బొమ్మలంటించుకొని అహోరాత్రులు అందులోనే కాలక్షేపం చేస్తాడు. కాఫీ, టిఫిన్లు, భోజనాలు, నైవేద్యం పెడతాడు. సుప్రభాతం మొదలు పవలింపు సేవ దాకా అన్నీ ప్రేమతో జరుపుతాడు. ఎవరింటికి వెళ్ళడు. ఎవరొచ్చినా మాట్లాడడు. ఆయనదో ప్రపంచం. అదంతే, అంతే. ఇకపోతే రాజ్యలక్ష్మి అత్తయ్య. ఆవిడకి 15వ ఏటనే పెళ్ళి అయింది. కాపురానికి వెళ్ళింది.
మొగుడు పెళ్ళాలకి క్షణం పడేది కాదు. ఆ మాట అంటే ఆవిడ ఒప్పుకోదు. అదేం కాదు, ఆయన అవునంటే నేను కాదనేదాన్ని. ఆయన కాదన్నదాన్ని నేను అవుననేదాన్ని. అంతకు మించి మరేం లేదు అంటుంది. 10 ఏళ్ల పాటు కాపురం చేశాక విసుగు, విరక్తి చెంది ఆయన ఓ శుభముహూర్తాన చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆయన ఎదురుగా ఉన్నంత కాలం వేపుకు తిన్నా, వెళ్ళాక బోలెడంత పశ్చాత్తాపం కలిగింది ఆవిడకి. ఛ! పాపం వెళ్ళాడే గాని నన్నొదిలి ఉండలేడు. వచ్చేస్తాడు. వచ్చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అనుకుంది. ఇంతకాలం గడిచింది. ఇంకేం వస్తాడు అని ఎవరు చెప్పినా గయ్యిమని లేచేది. తల్లి, తండ్రి ఉన్నంతకాలం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు పోయాక అన్నగారి దగ్గర ఉంది. ఆయన తరువాత మేనల్లుడి దగ్గరకు చేరింది. ఇహ ఇప్పుడు ఆయన తిరిగొచ్చినా నేనేం కనగలనా? పెంచగలనా? కొడుకైనా, మేనల్లుడైనా వీడేగా అని తన ఆస్తినంతా ఆనందరావు పేర రాసేసింది. ఆనందరావు చెప్పిన కథ విని నీరసపడిపోయింది రమ. మీ చాదస్తం దొంగలెత్తుకెళ్ళా? ఇదేం అన్యాయమండి! ఇద్దర్నీ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చెయ్యాలి గాని వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేస్తారా? ఆయనకి అదుగో ఇదిగో అంటూ 70 ఏళ్ళు వస్తున్నాయి. ఆవిడకి తక్కువ వయసేం లేదు. బతికినంత కాలం ఇలా భ్రమల్లో బతకాలా? ఊహల్లోంచి బయటికి రప్పించి వాస్తవం తెలియజేస్తే అందరూ పెద్దాళ్ళలాగా వీళ్ళు కూడా ఏదో రామా, కృష్ణ అంటూ గౌరవంగా కాలక్షేపం చేస్తారు అంది ఆవేశంగా. అది కాదు రమా! ఏదో చెప్పబోయిన భర్తని వారించింది. మీరేం మాట్లాడకండి. వాళ్ళని ఓ దారికి తెచ్చే బాధ్యత నాది అంది ధీమాగా. మర్నాడు పొద్దున్న లేవగానే ఎదురయింది రాజ్యం అత్తయ్య. రమా, లేచావా? మీ బాబాయ్ గారు వచ్చే వేళ అయింది. ఫిల్టర్ వెయ్యమ్మా. డికాషన్ నిలవదైతే ఆయన కాఫీ తాగరు అంది. ఆవిడ వంక యగాదిగా చూసి, చూడండి పిన్నిగారు, ఎప్పుడో 40 ఏళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్ళిన ఆయన ఇంకేం వస్తారు? వచ్చేవారైతే ఏనాడో వచ్చేవారు. ప్రతిరోజు ఆయన వస్తారని మీరు ఆరాటపడి హడావిడి చేయడం అనవసరం. నా మాట వినండి. ఇక ఆయన రారు. అశుభం పలకకూడదనుకోండి. అసలాయన ఉన్నారో కాలం చేశారో. దబ్మని శబ్దం వినిపించటంతో ఆగిపోయింది రమ. రాజ్యం అత్తయ్య నేలమీద పడి కొట్టుకుంటోంది. రమ పై ప్రాణం పైకే పోయింది. ఏవండీ, మిమ్మల్నే రండి అని గావుకేక పెట్టింది. బ్రష్ నోట్లో పెట్టుకున్న ఆనందరావు తాపీగా వచ్చి అత్తయ్య నోట్లో చెంచాని, గుప్పెట్లో తాళం చెవుల గుత్తిని పెట్టాడు. ఏడుస్తున్న రమని చూసి, ఏం కంగారు లేదు. మామయ్య రాడు అని ఎవరైనా అంటే అత్తయ్య ఇలాగే పడిపోతుంది అన్నాడు. కాసేపటికి లేచి కూర్చుంది అత్తయ్య. ఏమీ ఎరగనట్లే. రమా, డికాషన్ వేశావా? ఆ చేత్తోనే కాసిని మినప్పప్పు నానబొయ్యి. గారెలొండుదాం. మీ బాబాయ్ గారికి గారెలంటే ఇష్టం అంది. రమ నిరాశపడలేదు. మరోసారి ప్రయత్నించి చూద్దాం అని పొద్దున్న 11 గంటల వేళప్పుడు మీ బాబాయ్ గారి కోసం పళ్ళరసం తీస్తా అంటూ వంటింట్లోకి వచ్చిన అత్తయ్యతో, చూడండి పిన్నిగారు అని హితబోధ చేయసాగింది. మళ్ళీ ధవీమని పడిపోయిందావిడ. ఆవిడ నోట్లో పులుసు గరిట, చేతిలో పట్టకారు పెట్టి చికిత్స చేసింది రమ. ఆ వేళంతా అదే తంతు. రమ ఆ ప్రసక్తి తీసుకురావడము, ఆవిడ ధబీమని పడిపోవడము. ఇక లాభం లేదని టెలిఫోన్ డైరెక్టరీ తీసి ఎల్లో పేజెస్ వెతికి ఒక డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంది. సాయంత్రం తను తయారై ఆవిడని పిలిచి, పిన్నిగారు, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళదాం. ఆయన బాబాయ్ గారి విషయం మీకు నచ్చ చెప్తారు అన్నాదో లేదో మళ్ళీ దబి. ఎదురుగా ఉన్న టూల్ కిట్ తీసి ఆవిడ నోట్లో స్క్రూ డ్రైవరు, చేతిలో కటింగ్ ప్లేయరు పెట్టి చికిత్స చేసింది. ఆవిడికి తెలివి వచ్చి కూర్చొని, రమా, గుమ్మడి వడియాలు వేయించావా? బాబాయ్ గారికి ఇష్టం అనగానే, ఇదిగో బయటికి వెళ్ళి వచ్చి వేడివేడిగా వేయిస్తా అని చెప్పి బయటపడింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన కేసు హిస్టరీ విన్నాడు. ఓ మై గాడ్, 40 years ఈజ్ టూ మచ్. నేను ఓ 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తాను. ముందే చెప్తున్నాను. నా ఫీజు 70,000 దాకా ఉంటుంది. ముందే చెప్పడం మంచిది కదా. తీరా ట్రీట్మెంట్ మొదలుపెట్టాక ఫీజు ఇంత అంటే బేరమంటారు. నా ట్రీట్మెంట్తో తగ్గకపోతే ఐ విల్ రిఫర్ ద కేస్ టు న్యూరో సర్జన్
ఆయన స్కానింగ్ చేసి చూసి, అవసరమైతే సర్జరీ చేస్తారు. ముందే చెప్తున్నాను బాగానే ఖర్చవుతుంది. దాదాపు 4,00,000 వేసుకోండి. అప్పటికీ తగ్గకపోతే ఐ నో వన్ డాక్టర్ ఇన్ కేరళ. హి ఈజ్ వెరీ ఎక్స్‌పీరియన్స్‌డ్. కేసుని బట్టి 40, 60 రోజులు తైలధార వైద్యం చేస్తారు. ఎంత తక్కువగా చూసుకున్నా 1,00,000 దాటుతుంది. అప్పటికీ తగ్గలేదనుకోండి, ఇక భగవంతుడిదే భారం. మీరు మీ హస్బెండ్‌తో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకురండి. ఇప్పటికే చాలా డిలే చేశారు. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ అన్నాడు. ఆయన ఫీజు 250 చెల్లించి నీరసంగా ఇంటికొచ్చింది. ఇంట్లో భార్య కోసం వెయిట్ చేస్తున్నాడు ఆనందరావు. అంతా విని అదంతే మరి తగ్గే జబ్బు అయితే మేమింతకాలం ఊరుకుంటామా? అన్నాడు జాలిగా. పోనీ ఒక కేసునైనా బాగు చేద్దామని మర్నాడు బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళింది. చూడండి మామయ్య గారు అని ఏదో చెప్పబోతూ ఉంటే వారించారు. నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు ఇలా రా అన్నాడు. 4 గోడలకి అంగుళం ఖాళీగా లేకుండా సావిత్రి ఫోటోలు అంటించి ఉన్నాయి. వెళ్ళి ఆ ఫోటోలు అంటించిన గోడ మీదే ఉన్న ఒక అలమరా తెరిచాడు. ఇటు చూడు అన్నాడు. చూసింది రమ. అందులో 4, 5 పురుగుల మందు సీసాలు, చుట్టచుట్టి పెట్టిన నూలుతాడు, మూరెడు పొడవున్న కత్తి, ఒక రివాల్వరు ఉన్నాయి. పిచ్చో వెర్రో నన్ను ఇలా వదిలేయ్. కాదంటే అదిగో ఆ పురుగుల మందులన్నీ తాగేసి మెడకి ఆ తాడు కట్టుకొని, ఆ కత్తితో డొక్కలో పొడుచుకొని, ఆ రివాల్వర్‌తో కంత మీద కాల్చుకుని చచ్చిపోతాను. పోతూ పోతూ నా ఆత్మహత్యకి నువ్వే కారణమని రాసిపెట్టి మరీ పోతాను అన్నాడు శాంతంగా. కాళ్ళల్లోంచి వణుకు పుట్టుకొచ్చింది రమకి. గిర్రున వెనక్కి తిరిగి కిందికి పరిగెట్టింది. మెట్ల దగ్గరే ఎదురయ్యాడు ఆనందరావు. మరందుకే ఆయన జోలికి వెళ్ళనిది అన్నాడు మరింత జాలిగా. భర్త ఆఫీస్‌కి వెళ్ళాక తండ్రికి ఫోన్ చేసి మండిపడింది రమ. మా అమ్మ, మా తల్లి నేను చెప్పేది శాంతంగా విను. దుగ్గిరాల దగ్గర 10 ఎకరాల మాగాని, గుడ్లవల్లేరు దగ్గర 12 ఎకరాల మాగాని ఊరికే వస్తాయా? నువ్వే సర్దుకోవాలి. నువ్వు తలుచుకుంటే ఇదేం కష్టం కాదు అన్నాడాయన. ఆలోచనల నుంచి తెప్పరిల్లి ఇక తనే పరిష్కరించుకోవాలనుకుని 10 రోజుల పాటు బుర్రకి పదును పెట్టింది. మంచి ఆలోచన తట్టింది. అమల్లో పెట్టింది. ముందుగా బాబాయ్ దగ్గరికి వెళ్ళింది. మామయ్య గారు, నేను మీతో అత్తయ్య గారి గురించి మాట్లాడాలని వచ్చాను అంది. ఆయన వెంటనే లేచి ఆత్మహత్యా పరికరాలు ఉన్న అలమర తెరిచాడు. అబ్బెబ్బే నేను మిమ్మల్ని కాదనటం లేదు. ముందా అలమర మూసేయండి అంది. ఆయన మూసేశాడు. సీరియస్‌గా వచ్చి కూర్చున్నాడు. మామయ్య గారు, అత్తయ్య గారి పట్ల మీ ఆరాధనని చూసి నేను ముగ్ధురాలినైపోయాను. కానీ ఏం లాభం? మీ ఆరాధనని చూసిన వారంతా అర్థం చేసుకోలేక ఎగతాళి చేస్తున్నారు. ఇదంతా నాకు బాధగా ఉంది. మా ఊళ్ళో నాకు మామిడి తోట ఉంది. అందులో అత్తయ్య గారికి గుడి కట్టిద్దాం. సినీ తారలకు గుళ్ళు కట్టించటం మన సాంప్రదాయమే కదా! లక్షణంగా గుడి కట్టించి ఓ పూజారిని పెడితే పొద్దున్న పూట పులిహోర దద్దోజనం, సాయంత్రం పానకం వడపప్పు నైవేద్యం పెట్టి ప్రసాదాలిస్తారు అంది ఆదరంగా. ఆయన మొహం దివిటీలా వెలిగింది. అంతలోనే ఆరిపోయింది. నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో అమ్మా. కానీ నా సావిత్రిని ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూడడాన్ని నేను భరించలేను అన్నాడు. మరైతే ఏం చేద్దాం మామయ్య గారు? మీ ఆరాధనను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మిమ్మల్ని నన్ను ఆడిపోసుకుంటున్నారు. మనల్నంటే పరవాలేదు. చచ్చి స్వర్గాన ఉన్న ఆవిడనంటుంటే నేను భరించలేకపోతున్నాను అంది ముక్కు చీదుతూ. ఆయనకి దుఃఖం ముంచుకు వచ్చింది. అలాగా అమ్మా! నాకు తెలియలేదే అన్నాడు. ఎలా తెలుస్తుంది? 24 గంటలు గదిలోనే కూర్చొని అర్చనలు, అభిషేకాలు తప్ప బయట ప్రపంచం గురించి ఏనాడు పట్టించుకున్నారు కనుక అంది. అంతేకాదు అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారో చెప్పింది. అంతా విని నిట్టూర్చాడు ఆయన. ఇదంతా నాకు తెలియదు కదమ్మా! ఇక నుంచి నేను మామూలుగా ఉంటాను. ఆవిడకి నా గుండెలోనే గుడి కట్టి ఆరాధిస్తాను. కానీ ఇన్నాళ్ళు అలవాటైన దినచర్య మారడం కష్టం కదమ్మా అన్నాడు. నిజమే పూర్తిగా మానకండి. అదిగో ఆ పురుగుల మందులు అవి పెట్టిన అలమరా నిండా ఆవిడ ఫోటోలు పెట్టుకోండి. ఈ గోడల మీద అంటించిన ఫోటోలు తీసేయండి. టీవీ, వీడియో ఇలాగే ఉండనివ్వండి. క్లుప్తంగా పూజ ముగించండి. మహానైవేద్యం బదులు
అవసర నైవేద్యం పెట్టండి. రోజుకి 2 సినిమాలు మాత్రం చూసి, అలా బయటికి వచ్చి నలుగురిని పలకరిస్తూ ఉండండి అంది రమ. నిజమేలే, మన సంతోషం కోసం మరొకరిని నవ్వుల పాలు చేయటం అన్యాయం. పాపం ఇన్నాళ్ళు ఆవిడ ఆత్మ ఎంత క్షోభించిందో. ఇకనైనా ఆవిడకి మనశ్శాంతి కలిగితే చాలు అన్నాడు బాబాయ్. భర్తకి ఇష్టమని రాజ్యలక్ష్మి అరటిదూట తరుగుతూ ఉండగా పోస్ట్ అని కేక వినిపించింది. ఇంట్లో ఎవరూ లేరు. ఆవిడే వెళ్ళి ఉత్తరం అందుకుంది. అడ్రస్ ఇంగ్లీష్లో ఉంది. భద్రంగా బల్లమీద పెట్టింది. కాసేపటికి రమ వచ్చింది. అమ్మాయ్, ఏదో ఉత్తరం వచ్చింది అని చెప్పిందావిడ. తీసి చూసింది రమ. పిన్నిగారు, ఇది మీకే అంది. నాకా? నాకెవరు రాస్తారు? ఎవరో ఏమిటో చూడు అందావిడ. భద్రంగా కవరు తెరిచింది రమ. తెలుగులోనే ఉంది. చిరంజీవి సౌభాగ్యవతి రాజ్యలక్ష్మికి నీ భర్త పద్మనాభరావు ఆశీర్వదించి వ్రాయునది. కీచుమని అరిచింది రమ. రాజ్యలక్ష్మి నిలువు గుడ్లేసుకుని ఉండిపోయింది. మళ్ళీ మూర్ఛపోతుందేమోనని చూసింది రమ. కాని ఆవిడ మూర్ఛపోలేదు. కాసేపు రాయిలా కూర్చుని ఉంది. రమ కాసిని మంచినీళ్లు తాగించాక తేరుకుంది. రమా, ఏమిటి, మీ బాబాయ్ గారే అంది. అవును పిన్నిగారు, ఆయనే అంది రమ. ఎన్నాళ్ళటికి? చదువమ్మా, ఏం రాశారో అంది ఒళ్ళంతా చెవులు చేసుకుని. మళ్ళీ చదవడం మొదలుపెట్టింది రమ. నేనిక్కడ క్షేమం, నువ్వు క్షేమం అని తలుస్తాను. మన పరస్పరం బాబాయి తోడల్లుడి తమ్ముడి మేనమామకి వేలు విడిచిన తమ్ముడు భుజంగం నాకు ఈ మధ్యనే కలిశాడు. అతని ద్వారా మీ క్షేమ సమాచారాలు తెలిసాయి. సంతోషించాను. నేనిప్పుడు తీర్థయాత్రలు చేస్తూ హిమాలయాల దగ్గర ఉన్నాను. మరికొంతకాలం తర్వాత వస్తాను. ప్రస్తుతం దీక్షలో ఉన్నాను కాబట్టి వెంటనే రాలేను. నువ్వు నా కోసం ప్రతిరోజు వంట చేయించి స్టేషన్కు మనుషులను తరుముతూ హైరానా పడుతున్నావని తెలిసింది. వెర్రిదానా, నా మీద నీకెంత అభిమానం ఉందో నాకు తెలియదా? ప్రేమ ఉంటే మనసులో దాచుకోవాలి గాని ఇలా బయట పెట్టుకుంటే నలుగురిలోనూ నవ్వులు పాలవుతావు కదా. అందుకని అనవసరంగా వంటలవి చెయ్యకు. నేను వచ్చే ముందు నీకు ఎలాగూ తెలియజేస్తాను కనుక ఆ వేళటికి వంట చేస్తే చాలు. మరో ముఖ్యమైన విషయం, నేను దీక్షలో ఉన్నానని చెప్పాను కదా. నా భార్యవైన నువ్వు కూడా కొన్ని నియమాలు పాటిస్తే నాకు మరింత పుణ్యం అని స్వాములు వారు చెప్పారు. కాబట్టి నువ్వు పొద్దున్నే స్నానం, పూజ చేసుకుని ఒక అధ్యాయం భగవద్గీత చదువు. సాయంత్రం గుడికి వెళ్ళి కనీసం 1 గంట సేపు భగవంతుడి సన్నిధిలో గడుపు. నా మీద నీకున్న అనురాగం నాకు తెలుసు. నా కోసం ఇవన్నీ క్రమం తప్పకుండా ఆచరిస్తావని ఆశిస్తున్నాను. ఆశీస్సులతో నీ భర్త పద్మనాభరావు. చదవడం ముగించింది రమ. రాజ్యం అత్తయ్య ఆ ఉత్తరాన్ని ఆరాధనగా అందుకొని కళ్ళకద్దుకుంది. 10 సార్లు చదువుకుంది. పిన్నిగారు, అరటిదూట నల్లబడిపోతోంది అంది రమ. పడితే పడని, మీ మామయ్య గారేం రాశారో చదవలేదు. ఆ అరటిదూట అవతల పారేసి భగవద్గీత ఇటు పట్రా అందావిడ. వారం రోజుల క్యాంపు తర్వాత తిరిగి వచ్చాడు ఆనందరావు. తోట పని చేస్తున్న బాబాయ్ ఆదరంగా పలకరించి యోగక్షేమాలు అడిగాడు. ఆశ్చర్యపోయాడు ఆనందరావు. ఆయనకు సమాధానం చెప్పి హాల్లోకి వచ్చేసరికి మరో అపురూపమైన దృశ్యం. అత్తయ్య పూజగది ముందర భగవద్గీత చదువుకుంటోంది. కాఫీ ఇవ్వనా, ఏకంగా భోజనం చేస్తారా అంటూ వచ్చిన భార్య జడ దొరకబుచ్చుకొని అవతలికి లాక్కెళ్ళాడు ఆనందరావు. ఏమిటిది, కలయా, వైష్ణవ మాయా అన్నాడు. ఏం లేదు, మీరు ఊరెళ్ళాక అంటూ జరిగిందంతా చెప్పింది. ఆయన్ని మాటలతో మార్చేశావు. మరి ఆ ఉత్తరం అంటూ అనుమానంగా చూశాడు. ఏం చేస్తాం, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంది రమ నర్మగర్భంగా నవ్వుతూ. కథ సమాప్తం.